ప్రైజ్ ద లార్డ్. ప్రియులరా, దేని వాక్యాన్ని చదువుకుందాం. యెషయా గ్రంథము 12వ అధ్యాయము 2వ వచనం. ఐజాయా 12:2. ఇదిగో నా రక్షణకు కారణభూతుడగు దేవుడు, నేను భయపడక ఆయనను నమ్ముకొనుచున్నాను. బిహోల్డ్, God is my salvation. I will trust and not be afraid. యేసు ప్రభువు యొక్క ఘనమైన నామములో ప్రియులారా, మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. దేవుని యొక్క వాగ్దానాన్ని మరొకసారి ఉదయకాల సమయంలో మనం ధ్యానించుకుందాం. ఇదిగో నా రక్షణకు కారణభూతుడగు దేవుడు అని ప్రియులారా, మన యొక్క పితరులు కానీ భక్తులు కానీ వారు దేవుని నమ్ముకుని ఏమి పొందుకున్నారంటే బలము పొందుకున్నారు, రక్షణ పొందుకున్నారు. కాబట్టి వారి జీవితాల్లో భయం లేకుండా జీవించినారు. ప్రియ సహోదరి, ఈ ఉదయకాల సమయంలో రక్షణకు కారణభూతుడకు దేవుని నమ్ముకున్నట్లయితే మన జీవితాల్లో, నీ జీవితంలో, నా జీవితంలో కూడా ఆయన భయం లేకుండా చేస్తారు. ఆయన బలాన్ని ఇస్తారు, శక్తినిస్తున్నారు. ఈ సత్యాన్ని గుర్తించినట్లయితే ఈ లోకంలో జరిగే అలజడులకు కానీ, ఈ లోకంలో చూసినటువంటి లోక సంబంధమైనటువంటి భయములకు లోకస్తుల వల్ల నీవు భయపడవు, కానీ ధైర్యముగా ప్రతిదాన్ని ఎదుర్కొంటావు. అలాంటి కృప, శక్తి, బలము దేవుడు మనకు అనుగ్రహించును గాక. ప్రార్థన చేసుకుందాం. జీవముగల దేవా, పరిశుద్ధమైన తండ్రి, ఈ యొక్క నూతన ఉదయకాల సమయాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. జ్ఞానంతో కూడినటువంటి మీ పరిశుద్ధమైన మాటలు వినే కృప మీరు మాకు ఇచ్చినారు. మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఎంతో విలువైనటువంటి మీ యొక్క జీవ గ్రంథాన్ని మా చేతిలో పెట్టినారు. ఎన్నోసార్లు ఆ విలువను మేము గ్రహించలేకపోయినాం. గల కారణము మా అవిశ్వాసము, మా పాపమే. కాబట్టి మమ్మల్ని క్షమించండి. తిరిగి మీ యొక్క వాక్యమును బహు జాగ్రత్తగా ధ్యానించడానికి, దాని ద్వారా శక్తిని, బలాన్ని పొందుకోవడానికి, మీతో సహవాసం చేయడానికి సహాయం ఇచ్చేయండి. మరొకసారి ఉదయకాల సమయంలో ప్రభువా, మా ప్రియులను దర్శించండి. ఈ యొక్క శ్రేష్టమైనటువంటి వాగ్దానాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. అవును ప్రభువా, మా రక్షణకు కారణభూతుడగు దేవుని మేము నమ్ముకున్నట్లయితే మేము భయపడము. అవును నాయన, ఈ లోకంలో అనేకమైన భయములు మామూలను కృంగింపజేస్తుంటాయి. అది మరణ భయము, పాప భయము, ఆయా రీతిలుగా లోక సంబంధంగా వచ్చే భయములు. అయితే వేలాడుచున్నటువంటి యేసు ప్రభువారి వైపు మేము చూసినట్లయితే గొప్ప నిరీక్షణ మా జీవితంలో జయం కలుగుతుంది. ఎందుకంటే కలవరిలో మీరు చేసినటువంటి ఆ కార్యము ద్వారా మా శాపాన్ని, మా పాపాన్ని మీరు తీసినారు, భరించినారు. మా కొరకు శాపగ్రస్తులు అయిపోయినారు. మాకెంతో గొప్ప మేలు చేసినారు. రక్షణ భాగ్యం మరి మాకు ఇచ్చినారు. కాబట్టి రక్షణ పాత్రను చేతపుచ్చుకుని మీ వైపు చూసి ఈ లోకంలో ఉన్నటువంటి ప్రతి దాన్ని జయించడానికి సహాయం ఇచ్చేయండి. మరోసారి ప్రభా, మమ్మల్ని చేతిగా అప్పగించుకుంటూ ఈ దినమంతా మీరు ఇట్ల కింద భద్రపరచమని, ప్రతి కుటుంబంలో శాంతి సమాధానం దయచేయమని, మీకు ఉన్నతమైనటువంటి కార్యములు మా జీవితంలో నెరవేర్చమని, పరిశుద్ధాత్మదేవుని యొక్క కార్యం మా జీవితంలో జరిగినప్పుడే మాకు ఆదరణ, నిరీక్షణ కలుగుతుంది. అలాంటి కృప ప్రభా, ఈ వాక్యం విన్న ప్రతి ఒక్కరికి దయచేయమని యేసయ్య అతి పరిశుద్ధమైన నామమును బట్టి ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.